చూడండి గాయస్ వస్తే ఏం ఆలోచిస్తుంది. కవర్లా కొబ్బరికాయ ఉంటుంది అనుకుంటారు కదా మీరు, కొబ్బరికాయ ఉండదు ఇలా. చూడండి బల్కంపేట వచ్చినాం ఇప్పుడే. ఫైనల్లీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా అలా బ్యాక్గ్రౌండ్ చూసుకోరు ఇక అమ్మవారి టెంపుల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. యశ్వంత్ రజాక్ 26 గైస్. ఈరోజు చూడండి బ్యాక్ సైడ్ వరకు చూసిరు కదా, ఎడిగిపోతున్నాం చెప్పరు ఇంత మంచి తయారైనాం. గెస్ చేయరు, ఈ బొట్లు చూస్తేనే మీకు అర్థం కావచ్చు. మేమైతే టెంపుల్ పోతున్నాం, బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర పోతున్నాం. చాలా రోజులు అయిపోయింది ఒక బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని పోదాం. అసలు నేను నిన్ననే అరుణాచలం నుంచి వచ్చినాను, ఇంట్లో ఉన్నాను, వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నా. పోదాం అని చెప్పి శృతి దమ్దాం చేస్తుంది గైస్, పోదాం అని. ఇక సరతి అమ్మవారి కంటే ఎక్కువనా, మనం ఎప్పుడు టెంపుల్స్ అంటే మంచిగా పోతాం అమ్మవారిని ఇంకా దర్శనం చేసుకోవడానికి. అందుకోసం బల్కంపేట వెళ్ళిపోతున్నాం. రానని చెప్పలేను, వెళ్ళిపోతున్నాం. అమ్మవారు ఆజ్ఞ ఉన్నది కాబట్టి, పిలిచింది కాబట్టి పోతున్నాం. ఇక వచ్చినాక ఎడిటింగ్ చేసుకుందాం గైస్, వీడియోస్ ఏమున్నా కానీ. ఇప్పుడైతే వెళ్ళిపోం. చూడండి గైస్ వస్తే ఏం ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తున్నారా భయ్? బల్కంపేట పోదాం అని దమ్ చేసింది గైస్. ఇప్పుడు పోతున్నాం. ఇక కవర్లా కొబ్బరికాయ ఉంటుంది అనుకుంటారు కదా మీరు, కొబ్బరికాయ ఉండదు ఇలా. ఆమెకి సంబంధించిన ఆయింట్మెంట్స్ ఉంటాయి కదా, ఆయింట్మెంట్స్ ఉంటాయి. చూడండి గైస్, ఆయింట్మెంట్స్ ఉంటాయి ఇలా, కొబ్బరికాయ కాదు. ఆయింట్మెంట్ గైస్, ఆయింట్మెంట్ చూడండి గైస్. ఇగో గైస్ ఆగు మమ్మీ, సరే గైస్. ఏం చేస్తుంది తెలుసు గైస్, ఇగో ఇంత పెద్ద డబ్బు ఉంటుంది కదా, చిన్న డబ్బా స్టాక్ పెట్టుకుంటుంది. చిన్న డబ్బా ఎందుకు స్టాక్ పెట్టుకుంటుంది అంటే ఇక చేతిలో పెట్టుకుంటుంది కాబట్టి, ఇలా చేతిలో పెట్టుకుంటుంది గైస్ ఊకే. ఇక అట్లా అని చెప్పేసి ఆయిల్ డబ్బాని అయితే పెట్టుకుంటుంది మరి. ఇంకేస్ తిన్న ఆయింట్మెంట్ అయితే ఇక నీళ్ళు ఒక డబ్బా ఒకటి వాటర్తో కడుక్కుంటుంది ఊకే. చూడండి గాయ చూడండి, ఇప్పుడైతే పోతున్నాం, రెడీ అయిపోయినాం. ఇంకా బైక్ తీసుకున్నాం. ఇక మా తమ్ముళ్ళు వచ్చారు చూడండి, వెళ్ళేలా కూడా ఖాళీ. మా బాయ్ చూడు దాచుకుండే ఇంకా. చలో వెళ్ళిపోదాం. సుతని అడిగా బాగా చెల్లెనేమో ఆ బండి మీద పోతారు, నేనేమో ఈ బండి మీద పోతున్నాం గైస్. చలో గైస్ వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ చేసినాం బండి, మా బావాలి స్టార్ట్ చేసిన బండి. చలో ఈడ బండి ఎక్కితే ఆడ దిగిపోము. కరెక్ట్ ఏడ అంటే ఎల్లమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర అయితే దిగిపోదాం. చలో స్టార్ట్ అయిపోదాం మెడికల్. చూడండి బల్కంపేట వచ్చినాం ఇప్పుడే. కొబ్బరికాయలు కూడా తీసుకుంటుంది శృతిగా, నాకొకటి శృతిగా ఒకటి కొబ్బరికాయ తీసుకుంటుంది. 2 తీసుకో కొబ్బరికాయలు. గాయస్ బండి పార్కింగ్ చేసుకోమంటే ప్లేస్లే లేవు. ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి మొత్తం ఇందాక వచ్చేసినాం. అసలు చూడండి ఫుల్ మొత్తం రష్ పార్కింగ్ అంతా. శృతి తీసుది అది పవర్ బ్యాంక్ ఉన్నాను పోయేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకో. ఫైనల్లీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా అలా బ్యాక్గ్రౌండ్ చూసుకోరు ఇక అమ్మవారి టెంపుల్. గాయస్ మొత్తం పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. చెల్లె జ్యూస్ తాగుతుందంట, చెరుకు కోసం చూద్దాం. చూడండి శృతి అయితే చెరుకు జ్యూస్ తాగుతుంది. ఏమైనా శృతి పేపరా? వద్దు నాకు నీళ్ళు తాగుతా. చూడండి గైస్, ఇప్పుడైతే మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి పోదాం. ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని వస్తాం. లోపల పోయి మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు చూడండి. చూడండి బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ చాలా బాగుంది. ఇక మేకలు అందరు వస్తారు గాయస్, ఫుల్ రష్ ఉంది. మొత్తం డిస్టర్బెన్స్ జరుగుతుంది, అట్లా అని చెప్పి కొంచెం వీడియో వచ్చేసి డిస్టర్బెన్స్ ఉంటుంది. పబ్లిక్ చూడండి గైస్, ఈరోజు అయితే సండే కదా, చాలా రష్ ఉన్నారు ఇక్కడ. ఇక ఎంత రష్ ఉన్నారు చూడండి. ఇక గాయస్ ఇక్కడ దర్శనం టోకన్స్ వచ్చేసి ఫ్రీ దర్శనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైన్. ఇది వచ్చేసి 50 రూపీస్ దర్శనం టోకన్. ఈయనే కదా ఇక్కడ చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి స్పేస్ ఉంది. లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ అనేది చూడండి, ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు అమ్మవారికి. చూడండి శుద్ధ అయితే ఇప్పుడు కళ్ళు వస్తుంది, తాక వస్తుంది అమ్మవారికి.
బోనాలు చూడండి, అమ్మవారికి అయితే ఎక్కడానికి చాలా మంది ఉన్నారు. సండే కదా ఈరోజు, అట్లా పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు చూడండి. పోసేసిన సాగర్ అయితే అమ్మవారికి. గాయస్ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని ఇప్పుడే బల్కంపేట వెళ్ళమతలేని మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. దర్శనం చేసుకుని వచ్చినాం గాయస్. అయిపోయిందా దర్శనం? మంచిగా అనిపించిందా? గాయస్ రావాలనిపిస్తుంది, వచ్చేసినాము. ఇప్పుడైతే అయిపోయింది దర్శనం. మళ్ళీ చూద్దాం, నెక్స్ట్ వీక్ వస్తుంది, సండే రోజు వస్తాం. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటనైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకి శారీస్ అమ్ముతారు. దేనికి సంబంధించిన పూజా సామాన్లు అమ్ముతారు చూడండి. ఇక్కడ చూడండి మొత్తం శారీస్ అమ్ముతారు. అమ్మవారికి శారీస్ కట్టిన తర్వాత ఆ శారీస్ అనేది మనకి ఇస్తారనమాట. కొన్ని ప్రైజెస్కి అయితే అమ్ముతారు ఇక్కడ శారీస్ అయితే చూడండి. అమ్మవారికి బోనాలు ఎక్కిస్తారు. అమ్మవారికి శారీస్ ఎక్కించినాక అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అయితే మనకి ప్రైజెస్ కొంచెం లో ప్రైస్కి అయితే అమ్ముతారు అనమాట ఇక్కడ.